ఇగో గిది సర్కార్ను ఉపయోగించుకున్నాడు అంటే, ఇగో గిది రుబాబ్ చూపెట్టుడు అంటే, ఇగో గిది అధికారం నెత్తికెక్కితే కండ్లు కనిపించని తరం. మరి లేకుంటే ఏంది చెప్పుండ్రి? ఎన్నికల ప్రచారం చేయొద్దని ఎవ్వరనరు. కానీ పబ్లిక్ ను పనులు చేసుకొని ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెట్టుడే మంచిగా లేదు. ఏమన్నా అంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరు మమ్మల్ని అడగొద్దు, ధైర్యం చేసే వాళ్ళని అడిగితే పోలీస్ కేసులు పెట్టి కోట్ల పాలు చేస్తాం అన్నట్టు నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలే అది హైదరాబాద్ పట్నం, చిన్న యాక్సిడెంట్ జరిగినా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసోంటిది గంటల కొద్ది ప్రచారం పేరుతోని నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడితే ఎంత ట్రాఫిక్ జామ్ కావాలి ఏం కథ? బండ్లు, కార్లు, బస్సులు, ట్రాలీలు, ఆటోలు అన్ని కిలోమీటర్ల కొద్ది జామ్ అయినాయి. ఆరం ఎంత కొట్టినా అడ్డం తొలగరు. ఆంధ్ర నుంచి పోదామని చూసిన సైడ్ ఇయ్యరు. విలేకరులతో మాట్లాడటానికి వీలే దొరకలేదా కాంగ్రెస్ పార్టీ మంత్రి గారికి? ఇదేం పద్ధతి అన్నట్టు తిట్టిండ్రట ట్రాఫిక్ లో ఇరుక్కున్న జనాలు. ఓట్లేసి మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుండ్రి అని చెప్పేటోళ్ళు గిట్లా చేస్తే మా క్యాండిడేట్ ను గెలిపిస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తారన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ వాడే తిప్పలతోని పని లేదన్నట్టే కదా. అర్ధ గంటకి ఎక్కువ ట్రాఫిక్ జామ్ లో విలేకరులతో మాట్లాడినందుకు పొట్టు పొట్టు తిడుతున్నారట తిప్పల పడ్డ జనాలు.